అందరికీ నమస్తే అండి. కల్తీ మద్యం వ్యవహారం మనందరికీ తెలిసిందే. అందులో ఏ1గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే స్పష్టంగా ఒక వీడియో రిలీజ్ చేసి, ఆ వీడియోలో ఏం జరిగింది ఏంటి? దాని వెనకాతల ఎవరున్నారో, ఎవరు చేయించారనేది క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా జోగి రమేష్ పాత్ర. అందులో జోగి రమేష్ పాత్ర కీలకం మాట. ఒక రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్‌గా చేసిన కుట్ర. దానిలో భాగంగా ఈరోజు ఉదయం జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజ్‌లో వాళ్ళేసిన ట్వీట్లు ఏంటంటే ఎంత విచిత్రం అంటే ఇక్కడ మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసాడండి. జోగి రమేష్ బీసీ నేత. బీసీలంటే మీకు ఎందుకంత కడుపుమంట చంద్రబాబు నాయుడు గారు? మీరు బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసని వాళ్ళేసిన పోస్ట్ మాట. చదివి వినిపిస్తాను చూడండి. బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. బీసీలంటే ఎందుకు నీకు అంత కడుపుమంట చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసని ఏసిన పోస్ట్. ఇక్కడ బీసీ అని ఎందుకొచ్చింది మళ్ళీ? కులాన్ని తీసుకొచ్చి ఎందుకు ముందెట్టారు? మేము బీసీలమే. మా కులానికేమి జోగి రమేష్ ప్రతినిధి ఏం కాదు. ఇక్కడ మళ్ళీ బీసీలు అని చెప్పేసని ఆడు చేసిన దరిద్రాన్ని మళ్ళీ మాకు ఆపాదించమాకండి. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది దిక్కుమాలేదోళ్ళకి. చేసిన లత్కోర పనులన్నీ చేయడం, దిక్కుమాల పనులన్నీ చేయడం, మళ్ళీ మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి, ఆడు చేసిన దిక్కుమాల పనులన్నిటిలో కూడా మా మీద రుద్దేస్తారా? చెప్పులు తెగిపోతే కులాలు తీసుకొచ్చి ముందెట్టారంటే, ఆడేమో బీసీలు అందరికీ కూడా ఏం ప్రతినిధి ఏం కాదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుడు. వ్యక్తిని వ్యక్తిగా చూడండి. కులానికి ఆపాదించమాకండి. ఇదొక దిక్కుమాలితనం అయిపోయింది మాకు. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా, ఒక ఘర్షణ జరిగినా, లేదంటే ఎవడైనా కొట్టుకొని చచ్చిపోయినా సరే కులాలను తీసుకొచ్చి ముందెట్టి కుల రాజకీయాలు చేసేస్తారండి. జోగి రమేష్ ఎంత ఘనకార్యం చేసాడో మనం చూసాం. ఆల్రెడీ ఏ1గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దీని అంతటికి మూల కారణం జోగి రమేషే అని చెప్పేసని. మేము వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నకిలీ మద్యం, కల్తీ మద్యం ఏదైతే ఉందో దాన్ని మేము తయారు చేసాము, అమ్మామని చెప్పేసి డైరెక్ట్‌గా ఆయనే ఒప్పుకున్నాడు. ఏదో సుతపూసలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడికొచ్చి బీసీలందరికీ ఏదో జోగి రమేష్ ప్రతినిధిలాగా బీసీ నేత, బీసీల పైన కక్ష, చెప్పులు తెగిపోతే బీసీలు అని చెప్పేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఆడు చేసిన లత్కోర పనులు మమ్మల్ని బాధ్యులు చేశారంటే, బీసీలు అంటే ఆడు ఒక్కడే కాదు. బీసీలో ఉపకులాలు ఉన్నాయి. ఇదొక దిక్కుమాలితనం అయిపోయింది మాకు. కులాలను తీసుకొచ్చి ముందెట్టాడు ఇంకా. నిన్న మొన్న పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేలా జోగి రమేష్. నేను సుద్దపూసనే, నేను అంతగా తింటా, నేను పెద్ద తోపు తురుము కాను, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నేను సిబిఐకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని చెప్పేసి తప్పు చేయకపోతే భయం ఎందుకు? ఏ ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారో? ఇంకా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటే ఇది ఒక కుల రాజకీయాలు చేయడానికి అయితే శవ రాజకీయం, లేకపోతే కుల రాజకీయం. ఎక్కడైనా ఏదైనా జరిగిందనుకోండి శవ రాజకీయాలు చేయాలి. ఎక్కడైనా ఎవరైనా కొట్టుకున్నారనుకోండి, లేదంటే కొట్టుకుని ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అక్కడ కుల రాజకీయాలు చేయాలి. ఇలా నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి. ఇంకొకసారి కులాన్ని తీసుకొచ్చి ముందెడితే కనుక చెప్పులతో అయితే అందరికీ కూడా చెప్పించి కొట్టేవాళ్ళు లేక నిజంగాను ఇలా తయారయ్యారనమాట. మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చేస్తారు. జోగి రమేష్ ఏం చిన్నవాడు ఏమీ కాదు, చిన్న అవినీతి ఏం చేయాల, పెద్ద ప్లాన్ వేసాడు. జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దాం అనుకున్నాడో, లేదంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచుదాం అనుకున్నాడో తెలియదు కానీ ఒక మాస్టర్ ప్లాన్ వేసి నీట్గా అడ్డంగా దొరికేశాడు. ఆ విచారణలో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని తేలిన తర్వాతనే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఊరికే అరెస్ట్ చేయలే. మీరు ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేమాకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అనమాట. మీరు ప్రతి సందర్భంలోని కూడా మీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టద్దు. జోగి రమేష్ ఒక తప్పు చేసాడు. మా కులస్తులందరూ లేదా బీసీలందరూ చేయలే. మళ్ళీ ఆ దరిద్రాన్ని మళ్ళీ మాకు ఆపాదించమాకండి, బీసీలందరికీ ఆపాదించమాకండి. అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టయితే ఏ తప్పు చేసినా పర్లేదా? మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మేము కులం కార్డు వాడలేదుగా, వాడేమా? ఈసారి నుంచి వాడదాం అనుకున్నా, అలాగే మాట్లాడదాం. కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తే ప్రతి ఒక్కరికి ఇదొక అలవాటు అయిపోతుంది. అందరూ కూడా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మమ్మల్ని ఎవడో ఏం అనకూడదు అంటాడు అంతే. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలోని కూడా మేము కూడా బీసీలమే మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసి మాట్లాడితే ఇది ఎక్కడ దిక్కుమలుతాను అండి? కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి నానా రభస చేసుకుంటా. మీరు ఏ తప్పు చేయకపోతే బయటకు వస్తాడు, ఏదైనా తప్పు చేస్తే లోపలే ఉంటాడు. తేలుద్ది, విచారణలో తేలింది. తొందరపడమాకండి. మీరు ఆవేశపడిపోయి మాకు ఆ దరిద్రం తీసుకొచ్చి మాకు అంటగట్టేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కుల రాజకీయాలు చేయాలని చెప్పి చూడొద్దు. జోగి రమేష్కి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారంటే ఆడంత దిక్కుమాలోడు ఇంకొకడు ఉండడు. ఒక వీడియో వినిపిస్తుంది. అదే ఈ అరెస్ట్ అయిన సందర్భంగా జోగి రమేష్ని తీసుకెళ్తున్నారు కదా, తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది ఉంటారు మనకు పేటీఎం ఆర్టిస్టులు. వాళ్ళు అసలు ఎందుకు జై కొడుతున్నారు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. జై కొట్టేస్తారంతే. జై జోగి దేనికిరా అంటే జైలుకి వెళ్తున్నారు కదా, అవినీతో అక్రమం లేదంటే ఒక కుట్రో ఏదో చేసి తగలడ్డాడు. జైలుకి వెళ్తున్నోడికి జై జోగి అంట.
ఈ దిక్కుమాలతానంత ఆకలట్ట. ఏందిరా ఇది జై జోగి అని నాకు అర్థం కావట్లా. ఏమంత ఘనకార్యం చేశాడని చెప్పేసి జేజేలు కొట్టేస్తున్నారు. బాగా బూతులు మాట్లాడతాడనా, అమలాకలు బాగా బూతులు మాట్లాడతాడు, మంచి బూతులు పెడతాడని చెప్పేసానా, పైగా ఆయన తీసుకొచ్చి కులానికి రుద్దాడమే. ఇంకొక పోస్ట్ వేసాడు జోగిరామకి సంబంధించిందే, పెద్ద పోస్ట్, వీళ్ళు మామూలు పోస్ట్ లేరు, వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పాఠాలు చెప్తూ ఉంటారు. తొందరపడమాకండి, అన్నీ తేలుతాయి, విచారణలు అన్నీ బయటకు వస్తాయి. మనం ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు కవర్ చేయడానికి. ఇప్పుడు ఆ ఇష్యూ మా మీద రుద్దేసి జోగి రమేష్ని పక్కకి నెట్టేసి మెల్లిగా ఇక్కడ బీసీ వర్సెస్ టీడీపీ, లేదంటే బీసీ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే చిన్న చూపనో ఇంకొకటనో ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఎవడన్నా నమ్ముతాడా? తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, అది అందరికీ తెలిసిందే. ఇంక మేము మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పుకొస్తే ఉంటే మళ్ళీ అతిగా ఉంటుంది, మా వయసుకి తగ్గట్టు మాటలు మాట్లాడాలి, అది అందరికీ తెలిసిందే. ఇవాళ మీరు కొత్తగా వచ్చి జోగి రమేష్ ఏదో గొప్ప వీరుల్లాగో ధీరుల్లాగో దయచేసి మా మీద రుద్దేశే కార్యక్రమాలు చేయొద్దండి. వ్యక్తిని వ్యక్తిలా చూడండి, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టద్దు. ముఖ్యంగా ఇలాంటి కేసులు అరెస్ట్ అయినప్పుడు అది ఏ కేసు అయినా సరే, అది ఏం చేసినా సరే, ఆ వ్యక్తినే చూడండి, కులాన్ని తీసుకొచ్చి ముందెట్ట మాకండి. ఆడి వల్ల మా కులానికి కానీ, అంటే బీసీలు అందరికీ, అదంటే మా కులం అని చెప్పేసి నేను అన్నాను. మా బీసీలకి జోగి రమేష్ వల్ల ఒరిగింది ఏదీ లేదు, ఏమీ మాకేం పాటుపడలేదు. దయచేసి కులానికి ఆపాదించి వాళ్ళు చేసిన నేరాలు కావచ్చు, పాపాలు కావచ్చు, అందరికీ అంటగట్టామాకండి, మాకు అంటగట్టేయద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. తప్పో ఒప్పో ఏదో జోగి రమేష్ పేరు మాత్రమే అక్కడ మెన్షన్ చేసి మనోని ప్రస్తావించాలి తప్పితే, మీరు చేసిన దిక్కుమాలి పని ఎవడు చేయమన్నాడు? ప్రభుత్వం పైన కుట్ర ఎవడు పండమన్నాడు? మీరు ఒక పథకం ప్రకారంగా ఒక ప్లాన్ వేసి దాన్ని రచించి చక్కగా దాన్ని అమలు పరిచేసి ఇబ్రహీంపట్నం వెళ్ళి పెద్ద అడావడి చేసి ఇక నేను పట్టేసుకున్నానని చెప్పేసి మాకు అప్పుడే అనుమానం వచ్చింది. వీడు ఎంత అడావడి చేస్తున్నాడంటే ఖచ్చితంగా వీడు వస్తూ ఉంటుందని చెప్పేసి. వాళ్ళు దొరికేసిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత వచ్చి కులాలు తీసుకొచ్చి మా మీద రుద్దేస్తారా? ఇప్పుడు మన ఓటు చేసిన తప్పులన్నింటినీ కూడా బాధ్యతలు మేము అవుతామా? బీసీల పైన రుద్దేస్తారా? సిగ్గనిపించట్లా జగన్మోహన్ రెడ్డి? బీసీలు అంటే బీసీలు అంటావు, కాపులు అయితే కాపు అంటావు, లేదంటే ఎస్సీలు అంటావు, ఎస్టీలు అంటావు. మీ నాయకుల్లో ఎవడు ఏ తప్పు చేసినా సరే, ఏ కేసులో అరెస్ట్ అయినా సరే తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తావు. కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఇంకా వాడు చేసిన తప్పునేమో ఆ కులానికి పైన ఉద్దేశ ప్రయత్నమా? దయచేసి ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఏమైనా ఉంటే ఇక్కడితో ఆపిస్తే బాగుంటుంది. శవరాజకీయాలు చేస్తున్నారు ఓ పక్క నుంచి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కావాలంటే వరుస సంఘటనలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కర్నూలు బస్సు ప్రమాదం వర్కౌట్ అవ్వాలా, తుఫాను వర్కౌట్ అవ్వాలా, శవరాజకీయాలు చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వాలా. మధ్యలో ఎంఎస్ రాజు గారు మాట్లాడిన మాటల్ని కట్ చేసి చిన్న మొక్క ఒకటి వైరల్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వాలా. నిన్న దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగింది శ్రీకాకుళం జిల్లాలో, పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో. దానిపైన శవరాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. చేయలేదా? శవరాజకీయాలు చేయలేదా? అది నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇంక ఇమీడియట్గా కులాన్ని తీసుకొచ్చి ఉద్దేశి ఇక్కడ కులాలను రెచ్చగొట్టాలన్నమాట. కులాలను రెచ్చగొట్టేసి మనం ఎట్టగట్ట రాజకీయంగా పబ్బం గడిపేసుకోవాలి. ఇది ఒక దిక్కుమాలతనం అయిపోయింది. దయచేసి ఈ రాజకీయాలు కట్టిపెట్టేయండి. వ్యక్తిని వ్యక్తిలా చూడండి, కులాలను తీసుకొచ్చి ఆపాదించేసి మా మీద రుద్దేసి ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దొద్దు. ఆయన సుతపోస ఏం కాదు, నిన్న మొన్న చాలా మాటలు మాట్లాడాడు జోగి రమేష్, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. మీకు దమ్ముంటే చేసుకోండి, ఏం పీక్కుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. విన్నాం, మేము ప్రెస్ మీట్లు అన్నీ చూసాం. కావాలని చెప్పేసి అని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్ర పని, పైగా ఏమీ తెలియని సుధపూసలా మాట్లాడుతున్నాడు రా బాబు అని చెప్పేసి అని మేము చూసాం ఆల్రెడీ. ఇవాళ ఇక్కడ తీసుకొచ్చేసారంటే కులాన్ని తీసుకొచ్చేసారు. ఏదన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి. నీచ నికృష్టపు రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం. మరి ఇంత దిక్మలతనం పనిచేయదు. వ్యక్తిని వ్యక్తిలా చూడడం తప్పితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి వాడు చేసిన తప్పుని మా మీద ఉద్దేసి మా అందరికీ అంటగట్టేసి మేము కూడా అందులో భాగస్వామి అనే విధంగా ప్రచారం చేయొద్దు. దయచేసి జోగి రమేష్ని జోగి రమేష్ లాగే చూడండి, అనవసరంగా కులాన్ని తీసుకొచ్చి ప్రస్తావించవద్దు. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే, వైసీపీ నాయకులైనా, వైసీపీ కార్యకర్తలకైనా, ఇంకొకరికైనా జోగి రమేష్ని జోగి రమేష్ లాగే చూడండి.
అరెస్ట్ అయ్యిందేమి ఉద్యమాలు చేసో ఇంకోటో కాదు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. దాన్ని తీసుకొచ్చి కులాన్ని ముందెట్టి బీసీలందరినీ కూడా అవమానించొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 1, 10 సార్లు ఆలోచించుకొని ఇక నుంచి కుల ప్రస్తావన లేకుండా మాట్లాడాలి.